Hey guys, JPO, welcome to my channel. So ఈరోజు మనం ధన్లో మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలని దాని గురించి అయితే మాట్లాడదాం. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం ధన్లో మ్యూచువల్ ఫండ్స్ ఓవర్వ్యూ అనేది చూసాము. ఫండ్స్ని ఎలాగా వాటి పెర్ఫార్మెన్స్ ఎలా చూడాలి, ఫండ్ మేనేజర్కి సంబంధించి, హోల్డింగ్స్ సంబంధించి, పెర్ఫార్మెన్స్కి సంబంధించి చూసాం కదా. ఇప్పుడైతే మనం ఒక ఫండ్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలని దాని గురించి అయితే మాట్లాడదాం. వన్స్ మీకు దానిలో మ్యూచువల్ ఫండ్ అకౌంట్ యాక్టివేట్ అయినాక మీరు ఈ ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేయొచ్చు. ఓకే, 1 డే అట్లా టైం పడుతుంది అనమాట మీకు అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి. ఇప్పుడు నేను ధన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ మనకి ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఫండ్స్ అన్నీ కనిపిస్తుంటాయి. ఇప్పుడు నేను డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మార్కెట్ కొంచెం డౌన్ సైడ్కి వస్తుంది. ఈక్విటీలో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే వెంటనే మనకి లాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో నేను ఇక్కడ డెట్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. డెట్ ఫండ్స్లో కూడా సిమిలర్గా ఉంటాయి, బట్ డెట్ ఏంటంటే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయరు, మనీ మార్కెట్స్లో, బాండ్స్లో అట్లా ఇన్వెస్ట్ చేస్తుంటారు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి డెట్ ఫండ్స్లో చాలా ఉన్నాయి చూడండి. కార్పొరేట్ బాండ్స్, డైనమిక్ బాండ్స్, ఓవర్ నెట్ ఫండ్స్, ఓకేనా, షార్ట్ డ్యూరేషను, లో డ్యూరేషను, క్రెడిట్ రిస్క్, ఇట్లాగా చాలా డిఫరెంట్ ఫండ్స్ అయితే ఉన్నాయి మనకి. ఓకే, సో మీకు నచ్చిన ఫండ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఫండ్ అయితే తీసుకుంటున్నాను. సో ఈ ఫండ్ వచ్చేసి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లిక్విడ్ ఫండ్ డైరెక్ట్ అనమాట. సో ఇది రికమెండేషన్ కాదు, నేను జస్ట్ మీకు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలని చూపిస్తున్నాను అనమాట. దీంట్లో ఇక్కడ మనకి ఈ ఫండ్ ఎలా పెర్ఫామ్ చేసింది అనేది మనకి ఇక్కడ గమనించవచ్చు మనం. ఇక్కడ CAGR మనకి లాస్ట్ 3 years గాను ఇది 6.24% అయితే ఇచ్చిందని చెప్తున్నారు అనమాట ఇయర్కి గాను. ఓకే, సో డెట్ ఫండ్స్ అన్నీ కూడా మనకి 10% బిలోకే ఉంటాయి మ్యాక్సిమం. ఓకే, ఈ రిటర్న్సే వీళ్ళైతే అంటే ఫిక్స్డ్ డిపాజిట్ కంటే కొంచెం బెటర్ రిటర్న్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంటారు వీళ్ళు. ఓకేనా, ఇక్కడ దాని పర్ఫార్మెన్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి హోల్డింగ్స్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ చూడండి వాళ్ళు రిజర్వ్ రెపోస్లో 11% ఇన్వెస్ట్ చేస్తున్నారంట, నెట్ రిసీవబుల్స్లో 7%. ఓకేనా, ఇవన్నీ కూడా ఇంకా డిఫరెంట్ కంపెనీస్కి వాళ్ళు అప్పులు ఇచ్చినట్టుగా చూపిస్తున్నారు. 99% క్యాష్ హోల్డింగ్లో ఉంది. ఇప్పుడైతే మనం ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇన్వెస్ట్ చేసే ముందు మీరు గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ లాకిన్ పీరియడ్ అని ఉంది, నో లాకిన్ పీరియడ్ అని ఉంది. మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. ఓకేనా, మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఒకవేళ మీకు 1 monthలో కావాలనుకుంటే మీరు ఫండ్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మీ దగ్గర ఇప్పుడు ఒక 50,000 ఉన్నాయి. ఓకేనా, మీకు ఇప్పుడే అవసరం లేదు, ఒక నెల తర్వాత అవసరం అనుకోండి, అప్పుడు మీరు ఓవర్ నైట్ ఫండ్స్ని కానీ లేకపోతే ఇట్లా లిక్విడ్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో దానికి డ్యూరేషను మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. ఎగ్జిట్ లోడ్ దగ్గర మీకు నిల్ అని కానివ్వండి, 7 days వెయిటింగ్ పీరియడ్ అని కానీ కనిపిస్తుంటుంది అనమాట. 7 days తర్వాత 0. ఇక్కడ మన కేసులో కూడా ఎగ్జిట్ లోడ్ అనేది 7 days తర్వాత నిల్ అని ఉంది. ఓకేనా, సో ఇట్లాంటి వాటిని నేను చూస్ చేసుకుంటున్నాను. ఎక్స్పెన్స్ రేషియో 0.21 ఉంది. ఇప్పుడైతే నేను ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఇన్వెస్ట్ నౌ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనం గమనిస్తే వీళ్ళు ఇక్కడ మనకి SIPకి ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, SIPలో మనం అమౌంట్ని ఎంటర్ చేయొచ్చు. మినిమం 500 అంటున్నారు. 500 అమౌంట్ని అయితే ఇన్వెస్ట్ చేయాలంటున్నారు. అలాగే ఇక్కడ మీరు ఏ డేట్న SIP కట్టాలనుకుంటున్నారా అది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అలాగే మీరు మంత్లీనా వీక్లీనా అనేది కూడా మీకు ఇక్కడ చెప్పొచ్చు అనమాట. అలాగే ఇక్కడ మీరు శాలరీ డేట్నా లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఉంటుంది కదా, సో ఆ డేట్న ఎంటర్ చేయాలనుకుంటే అట్లా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను SIP కాకుండా నేనేం చేస్తానంటే 1 time ఇన్వెస్ట్మెంట్ లంసంలో నేను ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నేను 500 రూపీస్ని ఇన్వెస్ట్ చేస్తున్నాను చూడండి. సో నేను ఇన్వెస్ట్ నౌ మీద క్లిక్ చేశాను. సో నా ఫోన్కి అయితే ఒక OTP వస్తుంది. సో నేను OTP ఎంటర్ చేశాక నాకు ఇక్కడ నా UPIతో కనెక్ట్ అయిందనమాట ఈ అకౌంటు. సో నన్నైతే అది అడుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నేను హైడ్ చేస్తున్నాను, మేక్ ఇన్వెస్ట్మెంట్ మీద క్లిక్ చేశాను. సో మీరు బ్యాంక్ నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎలాంటి ఛార్జెస్ అయితే మనకు పడవు. సో ఇప్పుడు నాకు UPI రిక్వెస్ట్ అనేది నా మొబైల్కి వచ్చింది. సో నేనైతే UPI పేమెంట్ చేస్తాను. సో ఇప్పుడు నేను UPI పేమెంట్ కంప్లీట్ చేశాను. వెంటనే చూడండి నాకు ఇన్స్టాంట్గా సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. నా ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది. బట్ ఏంటంటే ఇది ప్రాసెస్ అవ్వడానికి ప్రస్తుతానికి హాలిడేస్ కాబట్టి ఇది మండే అట్లా ప్రాసెస్ అవుతుంది. అయితే ఈ లోపల మనం గమనించవచ్చు, ఇక్కడ మనకి పోర్ట్ఫోలియో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ నేను ఇన్వెస్ట్ చేసిన ఫండ్ అనేది కనిపిస్తుంది.
ఇక్కడ మనం గమనిస్తే 1 ఆర్డర్ ఇన్ ప్రోగ్రెస్ అని పడింది కదా. సో దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, సో మన ఇన్వెస్ట్మెంట్ ఏదైనా అంటే మనం పేమెంట్ చేసినవి ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి అనమాట. ఇక్కడ చూడండి, ఓకే. ఇక్కడ బై సెల్ ఆల్ మీద క్లిక్ చేసినా మీకు అదైతే కనిపిస్తుంటుంది, ఓకేనా. సో ఇప్పుడు ఇది ప్రోగ్రెస్లో ఉంది, ఓకేనా. నెక్స్ట్ మేబీ మండే కానీ ట్యూస్డే కానీ ఇవి నాకు క్రెడిట్ అయిపోతాయి అనమాట. అంటే నేను ఇన్వెస్ట్ చేసిన ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లిక్విడ్ ఫండ్లో మనకి ఈ ఫండ్ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట, ఓకేనా. సో